వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ స్కామ్లకు అమ్మ మొగుడు స్కామ్ గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉపాయాలు ఉన్నవాడు ఉద్దరగా ఊరి మీద పడి బతికేస్తాడు అన్నట్లు కడప కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త ఉపాయం కనుక్కొని ఊరు మొత్తం కొల్లగొట్టేశారు. పెద్ద నాయకులు పెద్ద పెద్ద స్కామ్లు చేసుకుంటే చిన్న చిత్తగా నాయకులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? సమస్య లేదో. కడప కార్పొరేషన్ పరిధిలో చోటా నాయకులు కొత్త ఉపాయం కనుక్కొని తమ చేతులకు పని చెప్పి కోట్లు కొల్లగొట్టేశారు. కడప జిల్లాలో కడప కార్పొరేషన్ పరిధిలోకి చింతకొమ్మ దిన్నె అనే ఒక మండలాన్ని విలీనం చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేది పైనున్న ప్రభువుకే ఎరుక. ఇందుకు కారణం ఏమిటని వెతికితే అక్కడ ప్రభుత్వ భూములు విరివిగా ఉండడం చేత కార్పొరేషన్లో విలీనం చేస్తే భూములకు భూమి వస్తుంది అనే ఉపాయం అని తెలిసి వచ్చింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కడప జిల్లా కడప కార్పొరేషన్ చింతకొమ్మ దిన్న పరిసర ప్రాంతాల్లోని డీకేటీ భూములు, ప్రభుత్వ స్థలాలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తమ వశం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వాటిని ఇంటి స్థలాలుగా మార్చి బోగస్ పట్టాలు సృష్టించి అమ్మేశారు. ఇది ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు వివరిస్తా, శ్రద్ధగా విని మీరు ఈ మధ్య కొన్న లేదా మీ బంధుమిత్రులు కొన్న స్థలాలు కూడా ఇలాంటివేనా అని ఒకసారి చెక్ చేసుకోండి. స్టెప్ 1, డీకేటీ భూములు, ప్రభుత్వ స్థలాలు అధికార దర్పంతో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. స్టెప్ 2, వాటిని ఇంటి స్థలాలుగా మార్చారు. స్టెప్ 3, ఆశావహులను మభ్యపెట్టి ఆ ఇంటి స్థలం విలువ కట్టి 50% అమౌంట్ తీసుకున్నారు. స్టెప్ 4, ఒక రెవెన్యూ అధికారి పేరు చెప్పి అతన్ని వెళ్ళి కలువు, నీకు ఒరిజినల్ ఇంటి పట్టా ఇస్తాడు, అతనికి ఓ 30,000 ఇచ్చే, నీ చేతికి ఒరిజినల్ పట్టా ఇస్తాడు, మిగిలిన 50% మాకు ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి అప్రూవల్ ఇస్తామన్నారు. స్టెప్ 5, ఆ స్థలం కొన్న అతను ఆ సదరు రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే తన అసిస్టెంట్ని కలువు అన్నాడు. స్టెప్ 6, అసిస్టెంటు 30,000 తీసుకొని లోపలికి వెళ్ళి ప్రింటర్లో ఒక ప్రింట్ తీసుకొని రెవెన్యూ సీలు వేసి బాలకృష్ణలాగా పచ్చింకితో అర్థం కాని సంతకం ఒకటి పెట్టి బయటకు వచ్చి సార్ మీకు ఈ పట్టా ఇవ్వమని చెప్పాడు అని ఇస్తాడు. అంతే. ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే నువ్వు కూడా కడప కార్పొరేషన్ పరిధిలో చౌకగా ఒక ఇంటివాడు అయినట్లే అనుకుంటే కడప బస్ స్టాండ్ పక్కన పేడలో కాలు వేసినట్లే. కట్ చేస్తే ఆ పట్టాలో ఉన్న సంతకం ఆ సదరు రెవెన్యూ అధికారి సంతకం మ్యాచ్ చేసి చూస్తే ఒకటి కాదు అని తేలుతుంది. ఆ ఇంటి పట్టా వివరాలు ఏమి రెవెన్యూ రికార్డులో కూడా ఉండదు అని తెలుస్తుంది. అదేమిటి, మనం మోసపోయామని ఆ చోటా నాయకుడు దగ్గరికి వెళ్తే, హే ఆ స్థలం నీది, గవర్నమెంట్ మాది, ఇల్లు నువ్వు కట్టుకో, ఎవడు అడ్డు వస్తాడో మేము చూసుకుంటామంటాడు. అంతా బానే ఉంది. చోటా నాయకుడి టైం బాలేకనో లేక రెవెన్యూ అధికారం పాపం పండిందో లేదా స్థలం కొనుక్కున్న వాడికి దరిద్రం పట్టుకుందో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిట్ట నిలువునా కూలిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన అసలు భాగోతం బయటపడింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఆ సదరు రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలను మెల్లగా ప్రసన్నం చేసుకొని బోగస్ పట్టాల స్కామ్ నుంచి బయటపడేకి చూస్తున్నారు. ఈ బోగస్ పట్టాలు అమ్మిన నాయకులు పార్టీ మారిపోయి బయటపడదామని ప్రయత్నం చేస్తున్నారు. బోగస్ ఇంటి స్థలం కొన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మోసపోయాం రా దేవుడా అని అనుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీరు కనుక ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాలు కొనుక్కొని ఉంటే ఒకసారి అవి రెవెన్యూ రికార్డులో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఈలోపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.